చెప్తే నమ్మేట్టుండాలి. మోకాళ్ళ మీద 300 ప్రదక్షిణాలు చేస్తే ప్యాంటు చిరిగి చిల్లులు పడాలి. కానీ నీ ప్యాంటుకేంటి చిన్న మచ్చ కూడా లేదు. పంచ మీద ప్రదక్షిణలు చేస్తే ప్యాంటుకి చిల్లులు ఎలా పడతాయి గంగా? అమ్మ ప్రసాదు భలే కవర్ చేసావురా. అంతేకాదండి, ఇలాంటి ప్రమాదాలు భవిష్యత్తులో కూడా జరగకుండా ఉండాలని నా అరచేతిలో కర్పూరం కూడా వెలిగించాను. చేతిలో కర్పూరం వెలిగిస్తే కాలాలి కదా, కానీ మీ చేయి కాలేదేంటి? మా ఎంఆర్ఓ గారు మహాత్ముడు ధర్మాత్ముడు అయితే, ఆయన కూతురు గజలక్ష్మి మహాపతివ్రత అయితే నా చెయ్యి కాలకూడదని దేవుడికి దండం పెట్టుకున్నాను. అంతే, ఆశ్చర్యంగా నా చెయ్యి కాలేదు. ఏం సార్, మీరు ధర్మాత్ములేగా? 100%. మీరు మహాపతివ్రతగా? 24 క్యారెట్స్. అందుకే నా చెయ్యి కాలేదు. తండ్రి కూతుళ్ళిద్దరినీ వేరే లెవెల్లో బక్రాలు చేస్తున్నావు కదరా. ఇదిగోండి, ఈ బొట్టు పెట్టుకోండి. మీరు ఇంకేం భయపడకండి. ఈసారి కత్తి తెగినా నెత్తురు కత్తికే వస్తుంది తప్ప మీకు మాత్రం రాదు, నాది గ్యారంటీ. చాలా థ్యాంక్స్ ప్రసాద్ గారు. నా కోసం మోకాళ్ళ మీద ప్రదక్షిణలు చేశారు, అరచేతుల్లో కర్పూరం వెలిగించారు. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలను? 1 కోటి రూపాయలు కాంట్రాక్ట్ ఇచ్చి తీర్చుకోండి. ఏమన్నారు? అబ్బే, ఏం లేదండి. మన మధ్య ఉన్న రుణం తీరిస్తే తీరిపోయేది కాదండి. ఇప్పటికే పొద్దుపోయింది, పడుకోండి, వెళ్ళొస్తాను. గంగా, ఈ చెప్ప పొద్దునే చట్నీ చేసి పెట్టు. వస్తానే మరో గారు. అలాగేనయ్యా. అన్నట్టు ప్రసాదు, ఎల్లుండి అమ్మాయి పుట్టినరోజుంది, నువ్వు తప్పకుండా రావాలి. అయ్యో, అది నా మహద్భాగ్యం అండి. ఖచ్చితంగా వస్తాను. 2 వికెట్లు పడిపోయాయి, ఇక కాంట్రాక్ట్ కన్ఫర్మ్. నిజంగా ప్రసాద్ లాంటి ఉత్తముడు నా కూతురికి భర్తగా వస్తే ఎంత బాగుంటుంది. ప్రసాద్ లాంటి ఎందుకు సార్? ప్రసాద్ ని చేసుకుంటే సరిపోతుంది కదా. ఏం మాట్లాడుతున్నావు? అమ్మ ఇష్టపడొద్దు? ఆల్రెడీ మీ అమ్మాయి గారు కూడా ప్రసాద్ గారిని పిచ్చి పిచ్చిగా ప్రేమిస్తున్నారండి. నిజమా? మరింకే, ఎల్లుండి పుట్టినరోజు ఫంక్షన్కి ప్రసాద్ని ఫ్యామిలీతో సహా రమ్మని చెప్పు. ఇక్కడే మీ పెళ్లి ఫిక్స్ చేసేస్తాను. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ సో మచ్. అమ్మో, దీప ఫోన్ చేస్తుంది. ల్యాప్టాప్ కోసమే అయి ఉంటుంది. ఇప్పుడు నేనేం సమాధానం చెప్పాలి? ఇవ్వలేనంటే వాళ్ళ ఫాదర్ని ఇంటికి తీసుకొచ్చి గొడవ చేస్తుంది. ఇప్పుడు నేనేం చేయాలి? ఎలా మేనేజ్ చేయాలి? నో, నేను మేనేజ్ చేయలేను. అంత డబ్బు తెచ్చి ల్యాప్టాప్ తిరిగి ఇవ్వలేను. ఈ విషయం అక్కకు కానీ అమ్మకు కానీ చెప్పేయాలి. అప్పుడే ఈ సమస్య నుంచి బయటపడతాను. అక్క, నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలక్కా. ఏంటే అది? ఏం జరిగిందంటే ఏం జరిగింది? అది నాకు ల్యాప్టాప్ లేదు కదా. అవును, ఒక 5-6 నెలలు ఆగావంటే కొనిస్తానని చెప్పాను కదా. అన్నావు, కానీ ఒక ప్రాజెక్ట్ వర్క్ కోసం ఫ్రెండ్ ల్యాప్టాప్ తీసుకున్నానక్క.
కానీ కానీ ఏమైంది? అక్క అది ఆ ల్యాప్టాప్ ఏం చేసావు? ఇంకేం చేస్తుంది? నా కూతురికి మాయ మాటలు చెప్పి తన ల్యాప్టాప్ తీసుకొని ఎక్కడో పోగొట్టింది. ఏం మాట్లాడుతున్నారండి? మా అమ్మాయి మీ అమ్మాయి దగ్గర ల్యాప్టాప్ తీసుకుని పోగొట్టిందా? అవునండి, ల్యాప్టాప్ పోగొట్టింది కాబట్టే మీ ఇల్లు వెతుక్కుంటూ వచ్చాం. అడుగుతుంటే మాట్లాడమేంటి? ఏం జరిగిందో చెప్పు. అవునండి, నేనెంత చెప్తున్నా వినకుండా రేపు తిరిగిచ్చేస్తానని చెప్పి పూరి నా దగ్గర ల్యాప్టాప్ తీసుకుంది. తీరా ఎక్కడో పోగొట్టి ఇప్పుడు నేను ఇవ్వలేను, నా దగ్గర అంత డబ్బులు లేవని చెప్పిందండి. అందుకే మా నాన్నతో చెప్పానండి. విన్నారుగా, ఇచ్చిన ల్యాప్టాప్ పోగొట్టింది. దీనికి మీరేం సమాధానం చెప్తారు? తిరిగి ఇస్తారా లేదంటే పోలీస్ కేసు పెట్టమంటారా?